ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా ప్రభువా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, వేవేల దూతలతో నిత్యము కొనియాడబడుతున్న మా తండ్రి, మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీ పరిశుద్ధాత్మ సంచారము ప్రభువా తండ్రి ఈ స్థలమందును ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాతో ఉండి నాలో ఉండి పరిశుద్ధాత్మదేవాని పరలోక మర్మాలన్నీ బయలుపరిచి అయ్యా ప్రభువా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను, వాక్యాన్ని ప్రభువా వినడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా బలపరచండి, ధైర్యపరచండి. నాయన మీరే ఆకర్షించుకుని నీ పరలోక మర్మాలన్నీ బిడ్డలకు బయలుపరిచి నీ ఆత్మశక్తి చేత నింపి నీ బలమైన ఆత్మ కార్యాలు ప్రభువా తండ్రి, అయ్యా ప్రభువా ఈ యొక్క ప్రభువా తండ్రి మాటల ద్వారా మీరే అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన వాక్యాంశము రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఈ వాక్యాంశం ఏమనగా, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం అవసరమా, బాప్తిస్మం ఎలా పొందుకోవాలి అనేది ఓన్లీ బాప్తిస్మం కోసం ఈ దినం మనం తెలుసుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏంటంటే బాప్తిస్మం ఎలా పొందుకోవాలి? మనం ఏమైనా కష్టపడాలా? ఏమీ కష్టపడే అవసరం లేదు. మనం ఏం డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేదు. దేవుడు ఉచితంగా మనకి రక్షణ ఇచ్చాడు. ఉచితంగా ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు. ఆయన కష్టపడ్డాడు మనకి రక్షణ ఇవ్వడం కోసం, మన ఆత్మను రక్షించి పరలోక రాజ్యంలో ఉండడం కోసం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శ్రమలు పడి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి తన రక్తాన్ని చివరి బొట్టు వరకు మన కొరకు కార్చి ఆయన శిలువలో ఎంతో వేదన భారాన్ని భరించి మనకు రక్షణ ఇచ్చాడు. మనం ఏమైనా కష్టపడాలా? మనకు కష్టపడకుండా ఎంత సునాయాసంగా మనకి రక్షణ ఇచ్చాడు, ఎంత సునాయాసంగా పరలోక రాజ్య వారసులుగా చేర్చుకున్నాడు. మనము కృతజ్ఞత కలిగి ఎందుకు ఈ రక్షణ, ఎందుకు ఈ సువార్త, ఎందుకు ఈ శిలువ యాగము అని గ్రహించాలి. ప్రతి మానవుడు ఏ ఒక్క పాపి నశించిపోకూడదని, అందరూ తన రాజ్యంలో ఉండాలి అనేదే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. కాబట్టి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చి ఉన్నది. మనందరి పాపాలను విడిపించడానికి వచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం ఎలా వచ్చింది మనకి? మనలోనికి పాపం ఎలా వచ్చింది? మనం పాపము చేసి పాపం రాలేదు. దేవుని ఆజ్ఞను మనం తిరస్కరించడం ద్వారా, అవ్వ ఆదాము తినొద్దన్నటువంటి పండు తినడం ద్వారా ఆ సాతాను మాటకి విధేయత చూపించారు. దేవుని మాటకి విధేయత చూపించవలసినటువంటి వారు అలా చూపించడం ద్వారా వాళ్ళు నిత్యరాజ్యాన్ని కోల్పోయి మనకి భ్రష్టత్వాన్ని కొని తెచ్చిపెట్టారు. అలా మనం నిత్యరాజ్యాన్ని కోల్పోయి భ్రష్టత్వంలో ఉండి మనం నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి వారిని మనందరినీ కూడా రక్షించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపించాడు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. త్రియేక దేవుడు, త్రిత్వము గల దేవుడు కాబట్టి తండ్రి లేకుండా కుమారుడు లేడు, కుమారుడు లేకుండా తండ్రి లేడు, తండ్రి కుమారుడు లేకుండా పరిశుద్ధాత్మ లేడు. కాబట్టి త్రిత్వముగా త్రియేక దేవుడుగా మనకి కనుపరుచుకున్నాడు. యెహోవా దేవుడే అవతారంగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ఆయన అవతారం కాబట్టి నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. తండ్రి నన్ను పంపితేనే వచ్చాను, తండ్రి నాకు ఏది చెప్తే అదే చెప్తున్నాను, నేను సొంతంగా ఏమీ చెప్పట్లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్త ప్రకటించారు. కాబట్టి మనందరి పాపాల నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఏమీ కష్టపడే అవసరం లేకుండా మన కష్టము, మన భారమంతా కూడా యేసయ్య శిలువలో మోసాడు. మన భారాన్నంతటిని తొలగించాడు. మనకి నిత్య నూతన
రక్షణ రక్షణనిచ్చి నిత్య రాజ్యానికి వారసులనుగా మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మం అనేది ఏమీ కష్టపడే అవసరం లేదు అని ఇక్కడ ఈ దినం మనం నేర్చుకుంటాం. బాప్తిస్మం అనేది రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇంకా రక్షింపబడని వారు దేవుని యందు విశ్వాసం ఉంచి కూడా రక్షణ పొందుకోకుండా ఉన్నటువంటి వారి కొరకు అసలు బాప్తిస్మం అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి అని తెలియనటువంటి వారి కొరకు ఈరోజు నేను చెప్పడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నేను ప్రేరేపింపబడి చెప్తున్నాను. అంటే రక్షింపబడి పరిపూర్ణమైన విశ్వాసంలో బలపడిన వారికి ఇది ఎవరికి చెప్పనవసరం లేదు. నూతనంగా రక్షణ పొందుకోవాలనుకునే వారికి, నూతనంగా రక్షింపబడిన వారికి, రక్షణ పొందుకోకుండా ఏంటి ఇది అని ఇంకా గ్రహించుకోలేనటువంటి వారి కొరకు నేను ఈ యొక్క బాప్తిస్మం గురించి నేను చెప్పాలని దేవుని ప్రేరేపణతో నేను చెప్తున్నాను. కాబట్టి బాప్తిస్మం అంటే ఏంటి అనేది మీరు తెలుసుకుని మారుమనసు రక్షణ పొందిన నిత్య రాజ్యానికి వారసులుగా మీరు మార్చబడాలని నేను ఈ దినం నేను చెప్తున్నది. అంతేకాని ఇది మతము కాదు, ఇది ఎవరి నుంచి ఏది ఆశించేది కాదు. దేవుడు మన నుంచి ఏమీ ఆశించలేదు. మనము ప్రేమించామని యేసయ్య ఈ లోకానికి రాలేదు, ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. అలాగే మిమ్మల్ని ప్రేమించి ఈ సువార్త ప్రకటిస్తున్నాం, దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాం. అయ్యో మేము వెలుగులో ఉన్నామే, ఇంకా చీకటిలో ఉన్న వారికి దేవుని వెలుగుని చూపించాలి, దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి అనే తపన తప్ప మీ నుంచి ఏమీ ఆశించేది లేదు. మీరు రక్షణ పొందుకోవడం వల్ల వచ్చేది కూడా ఏమీ లేదు. కాకపోతే దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి, దేవుని మాటకి విధేయత చూపించాలి. కాబట్టి దేవునికి భయపడి మన ఎడల ప్రేమ చూపించినటువంటి ఆ యేసయ్య ప్రేమను ప్రకటించడమే సువార్త అనేది. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. కొందరిని ముందుగా ఏర్పరచుకుంటాడు, కొందరిని లేటుగా ఏర్పరచుకుంటాడు. ముందుగా రక్షింపబడిన, చివరిగా రక్షింపబడిన అందరూ దేవుని రాజ్యంలో ఉంటారు. సిలువలో దొంగ ఎప్పుడు చివరి క్షణాల్లో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే ఒక పరలోక రాజ్యం ఉందని గ్రహించాడు, మళ్ళీ తిరిగి రానే ఉన్నాడని గ్రహించగలిగాడు. ఎలా గ్రహించగలిగాడు? పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని తెరిచాడు కాబట్టి గ్రహించుకున్నాడు. గ్రహించుకుని విశ్వాసం ఉంచి అడిగి చివరి క్షణాల్లో పొందుకుని దేవుని రాజ్యానికి వెళ్ళి ఉన్నాడు. అలాగే మనము ముందే రక్షణ పొందామా, లేటుగా రక్షణ పొందామా అని కాదు. ఎప్పుడైతే మన దేవుడు వాక్యం విన్నామో, ఆ వాక్యం మనల్ని ఎప్పుడైతే ఆకర్షింపబడిందో అప్పుడు మనం ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని గ్రహించి మనం ఆలస్యం చేయకుండా బాప్తిస్మం పొందుకుంటే దేవుని రాజ్యంలో చివరి క్షణాల్లో ఉన్నవారు కూడా దేవుని రాజ్యానికి వారసులవుతారు. ముసలివారైపోయి వృద్ధులుగా ఉన్నవారు, చిన్నపిల్లలు, యవ్వనస్తులు, వయసుతో భేదం లేకుండా అందరికీ మరణం వస్తుంది. కాబట్టి మనము ఇంకా బ్రతుకుతాంలే, ఇంకా చూద్దాంలే అని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి మనకి ఎప్పుడైతే వాక్యాన్ని విన్నామో, ఆ వాక్యం ఎప్పుడైతే మనల్ని ఆకర్షించుకుందో ఆలస్యం చేయకుండా రక్షింపబడాలి అనేదే ఈ బాప్తిస్మం గురించి వివరణ తెలుసుకుని బాప్తిస్మం పొందుకోవాలంటే నేనేం చేయాలి అయ్యలారా అని చెప్పి ఈ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఆ యొక్క చెరసాల సంఖ్యలు తెగిపడిపోయినప్పుడు భయపడిపోతాడు. పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు, అలాగే పేతురు ఉన్నప్పుడు కూడా చెరసాల సంఖ్యలు విడిపిస్తాడు, అప్పుడు వెళ్ళిపోతాడు. కానీ పౌలు శీల ఆ యొక్క సంఖ్యలు విడిపోయినప్పుడు కూడా వెళ్ళకుండా అక్కడే వాళ్ళు పాటలు పాడుతున్నారు. కానీ ఆ చెరసాల నాయకుడు ఏం చేస్తాడు? భయపడిపోతాడు. ఈ సంఖ్యలు విడిపోయి ఉన్నాయంటే వీళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటాడు. ఎవరైనా సంఖ్యలతో బంధింపబడినప్పుడు విడిపోయి వెంటనే పారిపోతారు. కానీ సౌలు శీల ఏం చేశారు? పారిపోలేదు. వాళ్ళు పారిపోకుండా అక్కడే సౌలుని పౌలుగా మారుస్తాడు. పౌలు శీల అక్కడే పాటలు పాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ యజమాని వస్తాడు, ఆ చెరసాల యజమాని వచ్చి, అయ్యా మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను, నా ఉద్యోగం పోయింది, నన్ను చంపేస్తారు ఇంకా అనుకున్నాను, ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంటి అన్నప్పుడు, మమ్మల్ని మీరు బంధించారు కానీ
మమ్మల్ని దేవుడు బంధించలేదు, మమ్మల్ని విడిపించాడు అన్నప్పుడు ఆ చెరసాల అధికారికి ఎంతో నమ్మకం కలిగింది. వాళ్ళ క్రియల ద్వారా చూపించారు. పారిపోకుండా అక్కడే ఉండి దేవుని నామాన్ని మహిమపరిచారు. అప్పుడు ఏం చేస్తాడంటే, అయ్యలారా, అర్ధరాత్రి టైంలో, అయ్యలారా మీరు నమ్ముకున్న దేవుడు నేను రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి అని చెప్పి ఆ యొక్క చెరసాల అధికారి సౌలుగా మార్చినటువంటి పౌలును శీలను అడిగినప్పుడు మీరు రక్షణ పొందుకోండి అని చెప్పి ఈ బాప్తిస్మం గురించి వివరణ ఇస్తారు. ఆ వివరణ మనం ఇక్కడ చూద్దాం. అన్ని గ్రంథాల్లో కూడా బాప్తిస్మం గురించి వివరణ ఉంది. అక్కడ పౌలు అక్కడ యజమానికి చెరసాల యజమానుడికి అపోస్తలుల కార్యంలో వాళ్ళు చెప్తారు. మనం ఇక్కడ రోమా పత్రికలో చూస్తున్నాం. అడుగుతాడు, అయ్యలారా నేనేం చేయాలి? ఇంత ధైర్యం గల దేవుణ్ణి ఇంత మేము చెరసాల బంధించినప్పుడు కూడా, చెరసాలలో ఇన్ని బంధకాలు మీతో బంధింపబడినప్పుడు కూడా మీరు ఎలా విడుదల పొందుకున్నారు? విడుదల పొందుకుని కూడా మీరు పారిపోకుండా ఎలా ఉన్నారు? ఇంత గొప్ప దేవుడిని నేను ఎలా నిర్లక్ష్యం చేస్తాను? ఈరోజు నన్ను బ్రతికించింది మీ వల్ల నేను బ్రతికి ఉన్నాను. మీరు పారిపోయి ఉంటే నన్ను నా కుటుంబాన్ని చంపేసేవాళ్ళు అని చెప్పి, అయ్యలారా ఇలాంటి గొప్ప దేవుడిని నేను రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు వీళ్ళు చెప్తారు ఏమని, బాప్తిస్మం ఎలా తీసుకోవాలో చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనము 9వ వచనం, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని, యేసు ప్రభువని ఒప్పుకోవాలి. అంటే మేము ఒప్పుకుంటామండి, కానీ మాకు అందరి దేవుళ్ళు ఒక దేవుడు అని అంటూ ఉంటారు. చాలామంది రక్షణ పొందుకోని వాళ్ళు నేను చూశాను. రక్షణ పొందుకోనటువంటి వారు అందరూ ఏమంటారంటే, దేవుడిని నమ్మకోండి అమ్మ, నిజదేవుడు నిత్యరాజ్యానికి చేర్చే దేవుడు. మన శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం ఉండదు. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనలో ప్రాణం ఉన్నప్పుడే, ఈ భూలోకంలో మనం బ్రతికున్నప్పుడే మీరు రక్షణ పొందుకోవాలి అని అంటే, వాళ్ళు అంటారు మాకు దేవుడు అంటే ఇష్టమే, అందరి దేవుడితో పాటు ఒక దేవుడు, మేము ఆ విగ్రహాల మధ్యలో ఈ ఫోటో కూడా పెడతాము అంటారు. అంటే వాళ్ళు తెలియదు పాపం. ఈ ఏం చెప్తున్నాయంటే అనేక గ్రంథాలు అన్ని దేవుళ్ళతో పాటు ఇదొక అవతారము, యేసుక్రీస్తు కూడా ఒక అవతారం అని వాళ్ళకి చెప్పబడి ఉంది. అదే పాపం వాళ్ళు అందులోనే ఉండిపోయారు. అంటే మనకి పదే పదే గ్రంథాలు లేదా మన పూర్వీకులకు చెప్తే అది మన హృదయంలో నాటుకుపోతుంది. ఎంతమంది తర్వాత చెప్పినా మనం దాని నుంచి బయటికి రాలేము. మొదటిగా మనం ఏదైతే వింటామో బాల్యంలో అదే పెద్దవాళ్ళైనా కూడా మనం విడిచిపెట్టలేము. అందుకే బాలుడు నడవలసినటువంటి మార్గము చిన్న వయసులోనే వాడికి నేర్పినప్పుడు పెద్దవాడైనా కూడా దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని బాలుడుగా ఉన్నప్పుడు మనం ఏదైతే వింటామో, మన తల్లిదండ్రులు ఏదైతే మనకు నేర్పిస్తారో, మన పూర్వీకులు ఏదైతే మనకు నేర్పిస్తారో దానిలోనే మనం ఉండిపోతాం. కానీ దాని నుంచి బయటికి రావాలంటే మన మనసు ఒప్పదు, మనలో స్టాండర్డ్ అయిపోతుంది, స్థిరపడిపోతుంది అన్నమాట. ఆ స్థిరపడిపోయినటువంటి వారిని బయటకు తీసుకురావాలంటే చాలా కష్టం. అందుకని బాలుడు నడవలసినటువంటి మార్గము వాడికి చిన్న వయసులోనే నేర్పాలి. అంటే అది మంచి మార్గము. ఏ మార్గంలో వెళ్తే మనం పరలోకానికి వెళ్తాము అనేది గ్రహించుకున్నవి తెలుసుకున్న వారు మాత్రమే పిల్లల్ని నడిపిస్తారు. వాళ్ళకే తెలియనప్పుడు పిల్లల్ని ఎలా నడిపిస్తారు? కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి పిల్లలు తప్పిపోయి ఉన్నారు, ప్రజలందరూ కూడా తప్పిపోయి ఉన్నారు. ఆ పూర్వీకులు వేసినటువంటి ఆ విత్తనము వాళ్ళలో ఫలించేసింది. ధర్మశాస్త్రము పాటించమన్నారు కానీ యెహోవా దేవుడు ఒక్కడే అని పూర్వం నుంచి ఆది కాండం నుంచి కూడా చెప్పుకొస్తుంది. దేవుడు ఒక్కడే. భూమి కింద కానీ నీళ్ళలో కానీ ఆకాశం మీద కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోవద్దు, దేవుడు ఒక్కడే. కాబట్టి మీరు ఒక్కడైన దేవుడు ఎవరు మీరు గ్రహించండి, సృష్టికర్త అని ధర్మశాస్త్రం అంతా చెప్తుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ సొంత జ్ఞానముతో వాళ్ళు రకరకాలుగా తయారు చేసుకున్నారు, విగ్రహాలను తయారు చేసుకున్నారు, చెట్టుని పుట్టని వాళ్ళకి నచ్చిన రీతిలో ఒకరి మీద ఒకరికి కోపంతో అన్నదమ్ముల్లోనే విరోధాలు భేదాలు పెంచుకుని వాళ్ళు పూజించే దేవుడు మేము కాదు, మేము పూజించేది వాళ్ళు కదని వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చి మనుషుల మీద మనుషుల కోపంతో వాళ్ళు ఏం చేశారు? నచ్చినటువంటి రూపంలో వాళ్ళు పెట్టుకున్నారు. దాంతో ఏమైందంటే ఈ పూర్వీకులంతా కూడా వాళ్ళ తరతరాలు
పెద్దలు ఏం చేశారో అదే పాటిస్తూ వచ్చారు కాబట్టి అదే వాళ్ళ హృదయాల్లో స్థిరపడిపోయింది. కాబట్టి ఈ దినం యేసయ్య గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టాడు అని కొత్త నిబంధన గ్రంథంలో నుంచి యేసయ్య వచ్చిన తర్వాత సువార్త ప్రకటింపబడుతుంటే ఆకర్షితులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఆకర్షింపబడకుండా ఆ యొక్క వాళ్ళ హృదయాల్లో నాటబడినటువంటి ఆ పూర్వీకులు విత్తబడినటువంటి విత్తనంతో వాళ్ళు ఇంకా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు విడువక నిత్యరాజ్యానికి చేర్చబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3:16లో ఆ వాక్యం అందరికీ తెలుసు. ఎవరు కూడా నశింపక నిత్యరాజ్యానికి చేర్చబడతారని ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ. కానీ ఎలా విత్తబడిందంటే అపవాది ఏం చేశాడంటే ఇది ఒక మతంగా ముద్రించేశాడు. ఇది ఒక మతము, ఇది మార్గమని ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేనటువంటి అంధత్వంలోనికి తీసుకెళ్ళిపోయాడు. సాతాను వాళ్ళని బంధించేశాడు. సాతాను బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వెలుగుగా వచ్చినప్పుడు కూడా ఆ వెలుగులోనికి రాలేనటువంటి స్థితిలో అపవాది వాళ్ళని బంధించేశాడు. మానవుడు మంచివాడు, ఎందుకంటే మానవుడు దేవుని రూపము, ఆయన స్వరూపము, ఆయన పోలికలో, అంటే ఆయన అనగా దేవుని పోలికలో దేవుని స్వహస్తాలతో నిర్మించుకున్నాడు మానవుడిని. కానీ ఆ మానవుడు పరలోకి వెళ్ళడం ఇష్టం లేక సాతాను ఏం చేశాడు? వాళ్ళ హృదయాలను కఠినపరిచేశాడు. ఆ తినొద్దన్నటువంటి పండు ఎప్పుడైతే తిన్నారో అవ్వ ఆదాము, వాళ్ళ హృదయాల్లోకి ఏం వెళ్ళిపోయింది? అపవాది తలంపులు వచ్చేసాయి, అపవాది ఆలోచనలు వచ్చేసాయి. కాబట్టి వాళ్ళ హృదయాల్ని కఠినత్వంతో రాతి హృదయాలుగా మార్చివేశాడు. ఆ రాతి హృదయాలతో ఉండి ఇది మార్గము, అయ్యో మీరు తప్పిపోతున్నారు, పడిపోతున్నారని విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు, దైవ సేవకులు, సువార్థికులు ఎంత బోధించినా వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళడం లేదు. వెళ్లకుండా వాళ్ళ హృదయాలు రాతి హృదయాలను చేసేశాడు. ఈ రక్షింపబడినటువంటి వారు, దైవ సేవకులు, ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు అందరూ ఏం చేస్తున్నారు? ప్రభువా వారి రాతి హృదయాల్ని పగలగొట్టండి, సాతాను బంధకాల నుంచి విడిపించండి, సాతాను చీకటి శక్తుల నుంచి వాళ్ళు విడిపించండి అని డే అండ్ నైట్ ప్రార్థనలు చేస్తున్నారు క్రీస్తు నమ్మిన విశ్వాసులు. అంతేకాని వాళ్ళని శపించండి, వాళ్ళ పాడు చేయని ఏ విశ్వాసి కానీ, ఏ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కానీ, దైవ సేవకులు కానీ, సువార్థికులు కానీ, విశ్వాసులు కానీ ఆ విధంగా ప్రార్థన చేయరు. ఎందుకంటే వీళ్ళకి సత్యం ఏంటో తెలుసు. నేనే మార్గము, సత్యము, జీవం అంటున్నాడు. సత్యం ఏంటో బయలుపరచడానికి వచ్చాడు, జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, మార్గం పరలోక మార్గానికి చూపించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన మార్గంలోకి వచ్చినప్పుడు ఆయన సత్యాన్ని గ్రహించుకునే విధంగా దేవుని వెలుగుతో నింపుతాడు. కాబట్టి క్రీస్తు బిడ్డలందరూ కూడా తెలుసుకుని ఉన్నారు. క్రీస్తు బిడ్డలు అయినటువంటి వారిని కూడా అపవాది బంధిస్తాడు. అలాంటి వారు అబద్ధ బోధలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఆకర్షితులైపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కానీ అందుకే ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరడు. కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు అంటాడు. అంటే దేవుని బిడ్డలకి దేవుని ఆత్మ ఏదో, దుష్టుని ఆత్మ ఏదో గ్రహించుకోగలుగుతారు. దుష్టుని ఆత్మతో ఉన్నటువంటి వారు దేవుని ఆత్మ ఏదో, దుష్టుని ఆత్మ ఏదో గ్రహించుకోలేరు. కాబట్టి ప్రతిదీ వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి వాళ్ళు ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, దేవుని మాటలు చెప్పేటటువంటి వారిని హేళన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తున్నప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మలూసినప్పుడు, ఆయన కొరడాలతో కొట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీళ్ళని క్షమించు తండ్రి అంటాడు. అంటే వాళ్ళ అంధత్వంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు,
వాళ్ళు గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారు. అపవాది వాళ్ళు మనోనేత్రాలు మూసివేశాడు కాబట్టి తండ్రి వీళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు అంటాడు. అంటే యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఆయన రక్తం మొత్తం కార్చడానికి వచ్చాడు, ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నిటి నుంచి విడిపించడానికి వచ్చాడు. పశువుల రక్తం, మేకల రక్తం ద్వారా మనకి రక్షణ లేదని, పరిశుద్ధ రక్తం కారిస్తేనే మనకి పాప క్షమాపణని గ్రహించి మనకి విమోచన కలగజేయడానికి వచ్చాడు. కాబట్టి అందుకే ఆయన పరిశుద్ధుడిగా తల్లి గర్భంలో ఉద్భవించాడు. కానీ తల్లి తండ్రి వల్ల ఆయన మరియమ్మ గర్భము దాల్చలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ శక్తితో శిశువుగా తల్లి గర్భంలోనికి ఉద్భవించాడు. అయితే ఆ పరిశుద్ధుడు ఈ లోకానికి పరిశుద్ధ రక్తం కార్చాలి కాబట్టి పరిశుద్ధుడిగా వచ్చాడు. కానీ తెలియక ఎన్నో తప్పులు మాట్లాడుతూ ఉంటారు. మరియమ్మ తప్పు చేసింది, మరియమ్మ అట్లా ఇట్లా భర్త భార్యలకి కాదు వ్యభిచారం చేసింది, తెలియక అబ్బా ఎంత అపవిత్రమైన మాటలు అపవాది పలికిస్తున్నాడు. పరిశుద్ధిని పట్టుకుని ఆ పరిశుద్ధురాలినటువంటి నీతిమంతురాలినటువంటి మరియను పట్టుకుని వ్యభిచార పాపం చేసిందని అంటున్నారంటే, అయ్యో ప్రభువా వాళ్ళని క్షమించని మనం ప్రార్థన చేయాలి. అటువంటి మాటలు వాళ్ళ నోటంట రానీయకు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భములో తను ప్రాణాన్ని పోసుకుని శరీరాన్ని మనలాంటి శరీరం దాల్చుకోవాలంటే మానవుడిగా ఈ లోకానికి ఆయన రావాలి. కాబట్టి మరియ గర్భంలో మానవ ఆకారాన్ని దాల్చుకోవడానికి ఆయన మరియ గర్భంలోనికి వచ్చి ఆయన 30 సంవత్సరాలు మనలాగే తల్లిదండ్రులతోనే వారికి సహకరిస్తూ సహాయపడుతూ బ్రతికాడు. ఆ 30 సంవత్సరాలు దేవుని శక్తితో ప్రార్థనాత్మతో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించి ఆయన వచ్చిన పని ముగించిన తర్వాత ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి తిరిగి లేచి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందుకే విశ్వాసం ఉంచితే చాలని ఇక్కడ మనం చూస్తాము. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసి ఉన్నాం. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే సరిపోతుంది. నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపరని నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించిన యెడల, హృదయంలో అవును ఆయన దేవుని కుమారుడు మరియ గర్భంలో పరిశుద్ధుడిగా వచ్చాడు అని విశ్వసించాలి. అవును ఆయన ప్రభువు దేవుడుగా వచ్చాడు, దేవుడి కుమారుడుగా వచ్చాడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నీవు అలా ఆ రెండు మనం చేసేది అవి రెండు చేస్తే ఏంటంట, నువ్వు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసముంచడం ఏమైనా సిగ్గా? మేము రక్షింపబడినటువంటి ఒక విలేజ్లో రక్షింపబడ్డాము. అక్కడ బైబిల్ పట్టుకుంటే ఆ కడజాతి వారు మాత్రమే బైబిల్ పట్టుకుంటారు, ఆ కడజాతి వారు మాత్రమే మందిరానికి వెళ్తారని ఒక వింతగా చూసేవారు. ఆ ఫస్ట్లో ఏమయ్యేదంటే బైబిల్ దాచుకుని కనిపించకుండా తీసుకెళ్ళేవాళ్ళం. అక్కడ హ్యాండ్ బ్యాగులు పెట్టుకుంటే కూడా హ్యాండ్ బ్యాగులు వేసుకుని తిరుగుతున్నారని వింతగా చూస్తారు. హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టుకోకుండా చెంగులో చుట్టుకుని ముడుచుకొని తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు సిగ్గుపడని అవసరం లేదు. అప్పుడు తెలియక వాక్యం గ్రహింపు లేక వాక్యం అర్థం కాక మనుషులను చూసి సిగ్గుపడ్డాం. కానీ ఈ దినం మనం బైబిల్ పట్టుకోవడం అనేది గొప్ప ధన్యత. ఆయన పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండడం అనేది గొప్ప ధన్యతగా మనం ధైర్యంగా బైబిల్ పట్టుకుని వెళ్ళాలి. ఏమంటున్నాడు ఇక్కడ, పడడని లేఖనం చెప్పుచున్నది. లేఖనములు అనగా పాత నిబంధన గ్రంథం అంతా కూడా, పరిశుద్ధ గ్రంథం అంతా కూడా లేఖనాలు నెరవేర్పుగానే యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవ్వడు కూడా సిగ్గుపడని అవసరము లేదని చెప్తున్నాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. యూదుడని గ్రీసు దేశస్థుడని అనగా ఈ కులం ఆ కులం, ఈ కులము ఆ కులం అని వాళ్ళని వీళ్ళని ఏ భేదం లేదు.
అందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. అందరూ పాపులే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. అలాగే రక్షణ పొందుకోవడానికి కూడా ఏ భేదము లేదంటున్నాడు. కులంతో మతంతో భేదం లేదు, రంగుతో భేదం లేదు, ధనిక పేద అనేటటువంటి భేదం లేదు. అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. అందరూ చర్మం కోస్తే కూడా రక్తమే వస్తుంది కాబట్టి, అందరూ ఆయన ఇచ్చిన శరీరం కాబట్టి, ఆయన పెట్టిన దీపము మనలో ఉన్నటువంటి ఆత్మ కాబట్టి, అందరూ దేవుని దృష్టిలో సమానులే కాబట్టి భేదం లేదని చెప్తున్నాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏంటంటే ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. అలాగే తనకు ప్రార్థన ఎవరైతే చేస్తారో, ఎవరైతే పశ్చాత్తాపంతో తండ్రి నువ్వు గొప్ప దేవుడివని, నా కోసం వచ్చావని, నా కోసం ప్రాణం పెట్టావని నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అందరి దగ్గరికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరికీ రక్షణ ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అందరినీ పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి మార్గముగా యేసయ్య వచ్చి ఉన్నాడు. కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు. కుల మత భేదం లేదు. గ్రీసు దేశస్థుడని యూదుడని లేదు. అక్కడ అందరూ ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇజ్రాయేల్ పట్టణంలో పుట్టారు కాబట్టి, గ్రీకులు యూదులు ఉన్నారు కాబట్టి ఆ పేర్లు ఇక్కడ వర్ణించబడ్డాయి. కానీ ఇక్కడ మనం ఏ జాతి అయినా ఏ మతమైనా అవసరం లేదు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అందరినీ ప్రేమించడమే కాకుండా ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తున్నారో వారందరి ఎడల కృప అనగా ఆయన ప్రేమ, ఆయన ప్రేమామయుడు. ఆయన మనం పిలిస్తే ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు మనం పిలవాలని. మనకి చిన్నపిల్లల మాటలు వచ్చినప్పుడు మనం ఎంత ముద్దుగా అమ్మ అమ్మమ్మ ఇట్లా డాడీ అంటుంటే మనం ఎంత మురిసిపోతూ ఉంటాం. ఆ అమ్మ అన్నది, అమ్మమ్మ అన్నది, అమ్మో డాడీ అన్నది అని మనం మురిసిపోతూ ఉంటాం. అలాగే మనము ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ కూడా మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్తను మనం పిలిస్తే ఆయనంట సంతోషపడుతూ ఉంటాడంట. ఆయన కృపగల దేవుడు కాబట్టి మనం ఎంతకాలం తప్పిపోయినా పర్వాలేదు, మన తప్పులు మనం తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తే చాలు. తప్పిపోయిన కుమారుడు యేసునద్దకు వచ్చినప్పుడు ఆయన కుమారుడు ఏమంటాడు, తన ఆస్తిని అంతా తీసుకెళ్ళిపోయి ఆ యొక్క తన వ్యసనాలకి ఖర్చు పెట్టేసుకుని చివరి టైంలో పందులకు మేపడానికి ఇష్టపడతాడు. అతను తినడానికి తిండి లేనప్పుడు పందులు మేపే ఉద్యోగం దొరుకుతుంది. ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. ఎందుకంటే ఒక త్రాగుబోతుకి వ్యభిచారికి ఎవరు ఉద్యోగం ఇస్తారు? అంతగా అతను పాడైపోయి ఉన్నాడు. ఎవ్వరూ జాబ్ ఇవ్వకపోతే చివరికి పందుల మేపైనా ఆ డబ్బుతో నేను ఆహారం తిందామని పందులు మేపడానికి వెళ్తే అక్కడ సరిగా జీతం ఇవ్వకుండా తిండి పెట్టుకున్నా ఉంటే ఆకలితో ఏం చేస్తాడు, ఆ పందులు పొట్టు తినిపించాడు దేవుడు. అంటే పశ్చాత్తాపం కలిగించడానికి కొన్నిసార్లు దేవుడు విడిచిపెడుతూ ఉంటాడు. మనం చేసిన తప్పులు మనం తెలుసుకోవాలి అంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఆ పొట్టు తినే పరిస్థితికి దేవుడు రప్పించాడు. తిన్నప్పుడు అప్పుడు తన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. అయ్యో నేను నా తండ్రి దగ్గర ఎంతో ప్రియమైన కుమారుడుగా ధనికుడుగా ఉన్నానే, నా తండ్రికి ఎంతోమంది పనివారు ఉన్నారే, ఆ పనివారిలో ఒక్కడిగైనా నన్ను చేర్చుకోకపోతాడా? చివరికి నేను ఈ పందులు తినే పొట్టు తిని బ్రతికే పరిస్థితి వచ్చిందా? ఈ బ్రతికే కన్నా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, తండ్రి నన్ను క్షమించు అని ఎప్పుడైతే నేను అడుగుతానో నా తండ్రి క్షమించి కనీసం పనివారిలో ఒక్క పనివారిగా పెట్టుకుంటాడని తిరిగి వస్తాడు. అలాగే మనము ఈ లోకంలో పడిపోయి తప్పిపోయి నశించిపోయి ఉండి మనం అనేకమైన శోధనలకు రోదనకు గురి అయిపోయి ఈ లోకంలో అనేకమైనటువంటి చెడు వ్యసనాలకి గురైపోయి లేదా ఆస్తిని కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి మనం ఉన్నప్పుడు ఆ చివరి టైంలో అన్న తండ్రి నేను ఇంతకాలం నిన్ను తెలుసుకోలేకపోయాను, తండ్రి నువ్వంటూ నన్ను పుట్టించావు కదా, నన్ను పుట్టించిన తండ్రి ఎవరివో నాకు తెలియదు, నాకు బయలుపరచు, నాకు కనిపించు, నాతో మాట్లాడని ఆ చివరి టైంలో ప్రార్థన చేస్తే కూడా ఈ తప్పిపోయిన కుమారుడు వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, దూరం నుంచే కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. తప్పిపోయిన కుమారుడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని. అలాగే మనం రక్షింపబడి దేవునికి దూరం అయిపోతే కూడా మళ్ళీ మనం ఎప్పుడు మనసు మార్చుకుని వస్తామా అని దేవుడు చూస్తూ ఉంటాడంట. రక్షణ పొందుకోకుండా దేవుణ్ణి ఎరగకుండా సర్వసృష్టికర్త ఎవరైనా గ్రహించకుండా మనం ఉంటే కూడా
తప్పిపోయిన కుమారుని ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటాడో, నా పిల్లలు ఎప్పటికైనా నా దగ్గరికి రాకుండా ఉంటారా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. తప్పిపోయిన కుమారుడు వెళ్ళినప్పుడు పనివారిలో ఒక్కడిగా చేర్చుకో తండ్రి అని వెళ్తాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు, దూరం నుంచి చూసి పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకుంటాడంట. పిల్లల మీద ఉన్నటువంటి అపేక్ష అలాంటిది తల్లిదండ్రులకి. పిల్లలు ఎంత తప్పు చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు క్షమించడానికి సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులు ప్రేమను వాళ్ళు గుర్తించలేక భయపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు నా కుమార్తె నా కుమారుడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మనల్ని పుట్టించిన దేవుడు కూడా మనం ఎప్పుడు దగ్గరికి వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. ఆ తప్పిపోయిన కుమారుడు దూరం నుంచే చూసి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తనకి స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చి తనకు ఒక రింగు తొడిగించి తన కుమారుడు వచ్చాడని ఒక పశువుని వధించి అందరికీ ఫంక్షన్ చేస్తాడు. అనగా యేసుక్రీస్తు మన కొరకు బలైపోయిన గుర్తు అన్నమాట. మన కొరకు బలి పశువుగా తన రక్తాన్ని మన కొరకు చిందించినటువంటి ఆ యొక్క ప్రణాళిక, ఆ గుర్తు కొరకు అక్కడ ఒక జంతువుని లేదా ఒక గొర్రెపోతుని, ఒక మేకను లేదా ఒక ఆవుని ఆ కాలంలో వధించి పెట్టాడని యేసుక్రీస్తు ప్రభు వారి ఉపమాన రీతిగా చెప్తారు. అలాగా బలి పశువుగా మన కొరకు వచ్చి ఆయన మన తప్పులను క్షమించడానికి, మన పాపాల నుంచి విడిపించడానికి, ఆయన మనం ఏ వయసులోనైనా తండ్రి నేను ఇంతకాలం ఈ లోకంలో ఉండిపోయానే, ఈ పాపంలో పడిపోయానే, రక్షింపబడి తప్పిపోయాను, రక్షణ లేక తెలుసుకోలేకపోయానని, తప్పిపోయినా రక్షింపబడకపోయి దేవుని దగ్గరికి రాకపోయినా ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవరినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, ఆయన యందు విశ్వాసం నుంచి ప్రార్థన చేయి వారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే అన్నాడు. అంటే ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. అంటే అంత హృదయం విశాలమైన హృదయం అయింది. తప్పిపోయారు, అయ్యిందా నీ పని అయ్యిందా అంటాం. మన కనీసం మన పిల్లలు ఏమైనా తప్పిపోయి మళ్ళీ వస్తే అయ్యిందా, తెలుసుకున్నావా, ఇప్పుడు బుద్ధి వచ్చిందా అంటాం. కానీ దేవుడు అలా అనడు. ఆయన కృపామయుడు, ప్రేమామయుడు. ఎంత ఘోర పాపంలో ఉన్నప్పటికీ తండ్రి అని పిలిస్తే ఆయన హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హృదయం అంత విశాలంగా ఉంది, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తన కృప చూపుటకు, అంటే అంత కృప ఆయన దగ్గర ఉంది. ఐశ్వర్యము ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఎంత డబ్బు ఉంటుందో అలాగే కృప చూపడానికి దేవుని దగ్గర అంత ప్రేమ ఉందట. అంత కృప అనగా ప్రేమ, దయ, కనికరము, జాలి కలిగి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఏం చేయాలంటే చిన్న ప్రార్థన, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వారిని ఎట్లు ప్రార్థన చేయదు. విశ్వసిస్తేనే కదా ప్రార్థన చేస్తాం. మనము మన తప్పులు క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన క్షమించటానికి, ప్రభువు నామమున ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడతాడంట. అనగా పశ్చాత్తాపం, విరిగి నలిగిన హృదయముతో దేవుడిని గుర్తించి విశ్వసించి ప్రార్థన చేస్తే చాలు. మనం చేయవలసింది ఏమీ కష్టపడవసరం లేదు. తండ్రి నన్ను క్షమించు, నేను తప్పిపోయాను, పడిపోయాను, నన్ను విడిపించు, నన్ను నేను ఇచ్చే రాజ్యానికి వారసురాలుగా చేసుకో అని ప్రార్థన చేస్తే చాలు. ఏమీ కష్టపడవసరం లేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టవసరం లేదు. మనము పుణ్యతీర్థాలు వెళ్ళాలంటే, ఒక యాత్రకు వెళ్ళాలంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ మనం ఈ దేవుడి దగ్గరికి రావడానికి ఖర్చు పెట్టడం అవసరం లేదు. నోటితో ఒప్పుకుని హృదయముతో అంగీకరించి, నోటితో ఒప్పుకుని హృదయం మందు మనం అంగీకరిస్తే చాలు, నోటితో ప్రార్థన చేస్తే చాలు. అంతే మనం చేసేది. అలా చేయడం ద్వారా మనము మారు మనసు రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. మీరు దగ్గర బైబిల్ ఉన్నా, బైబిల్ లేకపోయినా రోమపత్రిక, ఈరోజు మనం ధ్యానించేది రోమపత్రిక 10వ అధ్యాయం 9 నుంచి మనం 14 వచనాలు చూసాం, 13 వచనాల వరకు చదువుకున్నాం. ఇప్పుడు ప్రార్థన చేయవాడెవడో ప్రభువు నామమును బట్టి, యేసయ్య నామమును బట్టి మాత్రమే మనము రక్షణ పొందుకుంటాము.
లేదా యేసయ్య పేరు ఇష్టం లేకపోతే సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, మనల్ని పుట్టించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవా, ఈ సర్వసృష్టిని సృష్టించిన దేవా అని పలికితే చాలు, అప్పుడు మనల్ని హక్కును చేర్చుకుంటాడు, మనకి రక్షణ ఇస్తాడు. ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వాటికి ఎట్లు ప్రార్థన చేస్తారు? విశ్వసిస్తేనే కదా ప్రార్థన చేస్తాం. విశ్వాసమే లేకపోతే ఎట్లా ప్రార్థన చేస్తాం? అందుకే వినుట ద్వారా విశ్వాసం ఎట్లా వస్తుంది? దేవుని వాక్యము యూట్యూబుల్లో లేదా టీవీలో అనేక విధాలుగా సువార్త ప్రకటింపబడుతుంది. దేవుని మందిరములో, రోడ్లపైన సువార్త విరివిగా దొరుకుతుంది. అది వినడం ద్వారా మాత్రమే విశ్వాసం వస్తుంది. అసలు వినకపోతే విశ్వాసం ఎలా వస్తుంది? నేను విన్నాను, ఇప్పుడు చిన్నప్పుడు ఎవరో నువ్వు యేసుక్రీస్తు దేవుడు అయితే నీ రక్తం నాకు చూపించు, నీ సిలువ రక్తం నాకు చూపించు అన్నప్పుడు దేవుడు ఆవిడకి సిలువ రక్తాన్ని ఇచ్చేసాడంట. ఆ రక్తము ఇలా వచ్చిందని నాకు చెప్పినప్పుడు ఆ మాట విని విశ్వసించాను, దేవునికి మాట ఇచ్చాను. అదేవిధంగా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అలాగే వినడం ద్వారా రక్షణ, లేదా మనం వెళ్ళి ఇతరులకి మనం సువార్త ప్రకటించినప్పుడు కనీసం వాళ్ళకి సువార్త అర్థం కాదు, వాక్యం అర్థం కాదు, చిన్న ప్రార్థన చేసినా సరే అక్కడ కార్యము జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఆకర్షించుకుంటాడు. చిన్న ప్రార్థన కూడా వాళ్ళని రక్షణలోనికి నడిపిస్తుంది. కాబట్టి వాళ్ళు విశ్వసింపని వాటికి ఎలా వాళ్ళు ప్రార్థన చేస్తారు అంటున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? వినకుండా ఎలా విశ్వసిస్తారు వాళ్ళు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? అందుకే సువార్త ప్రకటింపబడుతుంది. ప్రకటించబడకపోతే వారు ఎట్లు వింటారు? విశ్వసింపకపోతే వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? విశ్వసించటానికి వాళ్ళు ప్రకటించే వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు విశ్వసిస్తారు. ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ప్రకటిద్దామని అనేక మందికి ఆశ ఉంటుంది. వాళ్ళకి వెళ్ళాలంటే భయం, లేదా డబ్బు లేకపోవచ్చు, వాక్శక్తి లేకపోవచ్చు, అనేక విధాలుగా వాళ్ళకి వెళ్ళాలని ఆశ ఉన్నా చెప్పలేనేమో, ఏదో ఒక రకమైన భయం ఉంటుంది. అలాంటి వారిని ధైర్యపరిచి పంపేవాళ్ళు ఉండాలి. డబ్బు లేకపోయి వాళ్ళు వెళ్ళలేకపోతే డబ్బులు ఇచ్చి మనం ప్రేరేపించి వాళ్ళని మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి పంపించైనా సువార్త ప్రకటించాలి. అందుకే మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు, పనివారు కావాలని ప్రార్థన చేయండి అని మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్తారు. అలాగే మనం ప్రకటింపబడకపోతే ఎలా వాళ్ళు విశ్వసిస్తారు? వింటేనే కదా విశ్వాసం వస్తుంది. అసలు వినకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తున్నాము, చదువుకుంటున్న వల్లే మనకి చదువు వస్తుంది వినడం ద్వారా. మనం ఇంట్లోనే ఉంటే కలెక్టర్లు, ఇంజనీర్లు అయిపోతామా? అలా స్కూల్కి రెగ్యులర్గా చదువు వచ్చినా రాకపోయినా అలా పంపుతూనే ఉంటాం పిల్లల్ని. అలా ఏదో రోజు వాళ్ళకి అర్థమవుతుందని. అలాగే ఈ సువార్త అలా ప్రకటింపబడుతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు వాళ్ళు వింటారు, ఏదో ఒక రోజు విశ్వసింపబడతారని దేవుని రాకడ వరకు ఈ సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకంటే దేవుడిచ్చిన పని. ఏదో రోజు వాళ్ళు విని విశ్వసింపబడతారని, విని వాళ్ళు రక్షింపబడతారని ఆశ, ఆ ఆశతోనే సువార్త ప్రకటిస్తున్నాను తప్ప ఎవరి నుంచి ఏమి ఆశించట్లేదు, మతాలు మార్చట్లేదు అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరములైనవి అంట. ఉత్తమమైన వాటిని గురించి అంటే ఉత్తమము అనగా దేవుని శుభవార్త ప్రకటించడం అనేది ఎంతో ధన్యత. వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు, వీళ్ళకి పని లేదు, వీళ్ళకి పని పాట లేక తిరుగుతున్నారు అంటారు. కానీ దేవుని వాక్యాన్ని రుచి చూసినటువంటి వారు ఎవరెన్ని మాటలన్నా అవి వాళ్ళకి అసలు బాధ అనిపించదు, కోపము రాదు. వాళ్ళకు తెలియదు, అయ్యో ప్రభువా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించని ప్రార్థన చేస్తాం తప్ప వాళ్ళు మనల్ని హేళన చేస్తున్నా, వాళ్ళు మనల్ని దూషిస్తున్నా, మనల్ని కొడుతున్నా, చివరికి చంపినా కూడా వాళ్ళని క్షమించే మనసు ఆ పరిశుద్ధాత్మ దేవుడు
దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. కాబట్టే వాళ్ళు ఎంత అవమానపరచబడినా, ఎంత హేళన చేసినా, వాళ్ళని కొట్టినా, తిట్టినా, చంపినా చివరికి ఆ సువార్త ప్రకటించడం అనేది మానరు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అంటున్నాడు. అనగా ఈ వాగ్దానాన్ని బట్టే సువార్త ప్రకటింపబడుతుంది. అందుకని సువార్త అనేది శుభవార్త, మంచి వార్త, పరలోకానికి చేర్చేటటువంటి వార్త. కాబట్టి ఆ శుభవార్తను తెలియక అవమానపరిచే వారిని మనము క్షమించాలి, కానీ వాళ్ళని తిరిగి దూషించొద్దు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, కానీ మనము వాళ్ళని తిరిగి హేళన చేయొద్దు, తిరిగి వాళ్ళని దూషించొద్దు. ప్రభు ఏం చెప్పాడు మనకి, ప్రభువా వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించని మనకు సిలువలో యేసయ్య మొదటి మాటగా మనకు నేర్పించాడు. కాబట్టి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, కాబట్టి మనం క్షమించేవారిగా ఉండాలి, కానీ తిరిగి మనం మాట అనేవారిగా ఉండొద్దు, తీర్పు తీర్చేవారిగా ఉండొద్దు, అవమానపరిచేవారిగా ఉండొద్దు. అలా చేయడం వల్ల దేవుని నామాన్ని మనం అవమానపరుస్తున్నాం. మిమ్మును బట్టియే కదా నా నామం అవమానపరచబడుతుంది అంటున్నాడు. రక్షింపబడి కూడా మనము నీతి యథార్థతలను విడిచిపెట్టి లోకస్తులతో కలిసిపోయి, లోకంలో కలిసిపోయి మనం జీవించడం ద్వారా అనేక అవమానాలు, అనేక అపనిందలు దేవుని నామానికి మనం కలుగజేస్తున్నాం. కాబట్టి ఏ లోపాలు ఉన్నాయో మనం సరిచేసుకుని, మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుని దేవుని యందు భయము భక్తి కలిగి, నాలో ఈ లోపం ఉంది ప్రభా, ఈ కోపం అనే దురాత్మను తీసివేయి తండ్రి, ఈ యొక్క వ్యభిచారం అనే దురాత్మను తొలగించు తండ్రి, తాగుడనే దురాత్మను తొలగించు ప్రభా అని రక్షింపబడిన వారు, రక్షణ పొందని వారు కూడా ఇదే ప్రార్థన చేయాలి. రక్షింపబడి కూడా ఏ పాపమైతే చేస్తున్నారో అదే పాపంలో కొనసాగుతూ ఉంటే కనుక వాళ్ళని అపవాది బంధించి ఉంది అని గ్రహించి ప్రభువా నేను ఈ పాప బంధకాల నుంచి నేను విడుదల పొందుకోలేకపోతున్నాను, నాకు సహాయం చెయ్యి ప్రభువా అని మనం అడిగితే పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేసి విడిపిస్తాడు. ఏ బంధకాల నుంచైనా విడిపించగల సమర్థుడు. అప్పుల బంధకాల, రోగ బంధకాల, లేదా వ్యభిచార పాపమా, త్రాగుడు అనేటటువంటి బంధకాల, లేదా ఈ లోక ధనం అనేటటువంటి ధనాపేక్ష కలిగి మనం బంధింపబడి ఉన్నామా, ఏ బంధకాలైనప్పటికీ కూడా మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి మనము ప్రార్థన చేస్తే మనం ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. కాబట్టి మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి నన్ను క్షమించి ప్రభువా, నేను ఈ పాప బంధకాలను విడిచిపెట్టలేకపోతున్నాను, నాకు సహాయం చెయ్యి, నా వల్ల కావట్లేదు, నీవు సహాయం చేస్తే తప్ప నేను విడుదల పొందుకోలేను ప్రభువా, పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చెయ్యని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరి దగ్గరికి రావడానికి, వాళ్ళని విడిపించడానికి, వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి, నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి యేసయ్య ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపం కలిగి రక్షింపబడి పాపములో ఉన్న, రక్షణ పొందుకోకుండా ఇంకా పాపబంధకాల్లో ఉన్న ఎవరినైనా క్షమించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఇతరులు చూసి మనం విమర్శించేవారిగా ఉండకుండా ప్రార్థన చేసి దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. కాబట్టి ఏ బంధకాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని విమర్శించి వాళ్ళని అసహ్యించుకోకుండా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపించగల శక్తిమంతుడు. మనం వాళ్ళని అసహించుకోవడం ద్వారా, వాళ్ళని విమర్శించడం ద్వారా దేవుని తీర్పు మన చేతిలోకి తీసుకుని మనం తీర్పు తీరుస్తున్నాం. తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చుకువాడు తీర్పు తీర్చబడతాడు అని ఉంది. మనము దేవుని తీర్పు మన చేతిలోకి తీసుకోవద్దు, అది కూడా ఒక పాపమే. కాబట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు, విడిపించేవాడు, రక్షించేవాడు, నిత్య రాజ్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి మన ప్రతి అవసరత దేవుని చేతులకు అప్పగిద్దాం. యెహోవా యుద్ధము యెహోవాది. కాబట్టి మనము తీర్పు తీర్చొద్దు, మనము దూషించొద్దు, తిరిగి వాళ్ళని మనల్ని అన్నప్పటికీ కూడా మనం క్షమించాలి తప్ప తిరిగి అనేవారిగా మనం ఉండకుండా దేవుని చేతులకు అప్పగిస్తే దేవుడు సమస్త దుర్నీతి నుంచి విడిపించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయడానికి సమర్థుడు. తప్పిపోయిన కుమారుని ఎలాగైతే తన చెంతకు చేర్చుకున్నాడో తండ్రి, అలాగే మన పరమ తండ్రి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి కాబట్టి ఇతరులు ఇంకా వెలిగింపబడలేని స్థితిలో ఉంటే కనుక రక్షింపబడిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. రక్షణ లేకుండా అంధత్వంలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన బాధ్యత, దేవుడిచ్చిన పని. కాబట్టి మనం అందరి కొరకు, దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారి కొరకు, రక్షింపబడి తప్పిపోయి పడిపోయి లోక అంధత్వంలో ధనాపేక్షతో కొట్టుకుపోతున్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసిది, ప్రతి దైవ సేవకుడిది అని గ్రహించి మనము ప్రార్థన చేయడానికే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం అందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అని ఈ దినం మనం నేర్చుకున్నాం. బాప్తిస్మం పొందడం అనగా నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మనం పశ్చాత్తాపపడి ప్రార్థన చేయడమే రక్షణ. అలా చేస్తే మనకి రక్షణ దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అని ఈ దినం మనం నేర్చుకున్నాం. బాప్తిస్మం అంటే మనం ఏమి కష్టపడవసరం లేదు. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మనము నీళ్లలో బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. మనం ఏ దుస్థితిలో ఉన్నా, ఎలాంటి దుష్ట స్వభావంతో ఉన్నప్పుడు కూడా అప్పుడు దేవుడు రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. అంతవరకు మనం ఈ లోకంలో మనంగా ఏ యొక్క బంధకాల నుంచి కూడా మనంగా విడుదల పొందుకోలేము. దేవుడు సమర్థుడు, దేవుడు విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి దేవుని చేతులకు మన జీవితాలను అప్పగించాలి. దేవుని దగ్గర మనం ఆయన పాదాల యొద్ద మోకరించి, తండ్రి నన్ను క్షమించని సుంకర్ ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా నేను తల ఎత్తుటకు కూడా నేను అర్హుని కాదు, నేను ఇంత ఘోర పాపంలో ఉన్నాను అని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు పరిసయ్యుడి ప్రార్థన దేవుడు వినలేదు. ఆయన అహంకారంతో, గర్వంతో చేశాడు. కానీ సుంకర్ ఏ విధంగా చేశాడు? పాపంలో ఉండి తలెత్తుకున్నటకు కూడా నేను అర్హుని కాదు తండ్రి, నన్ను క్షమిస్తావా, ఎంత ఘోర పాపిని అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు ఆ యేసయ్య సుంకరి ప్రార్థన విన్నాడంట, ఆ పరిసయ్యుడి ప్రార్థన వినలేదంట. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. కానీ అహంకారంతో, పొగరుతో నేను చాలా మంచిగా ఉన్నాను, నేను చాలా యథార్థంగా ఉన్నానని మనల్ని మనం హెచ్చించుకుంటూ మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదట. కాబట్టి శుంకరి ప్రార్థన నేర్పించు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. మనం తగ్గించుకుని విధేయత కలిగి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని విడిపించగల శక్తివంతుడు. కాబట్టి మనం అందరం ప్రార్థన చేసి దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుకొని పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. ఈ దినం మనం ఈ బాప్తిస్మం అనగా ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి బాప్తిస్మము ఎలా పొందుకోవాలని మనం తెలుసుకున్నాం. బైబిల్ ఉంటే మీరు చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసుకున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎక్కువ చదివి విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా ఆ విన్న వాక్యాన్ని మనం మళ్ళీ ధ్యానించడం ద్వారా జీవజలపు ఓటలు ఊరినట్లుగా మనలో పరిశుద్ధాత్మదేవుడు ప్రవహింపచేసి, జీవజలపు ఓటలు మనలో ప్రవహింపచేసి మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి ఆయన నీతి మార్గంలో మనల్ని నడిపించుకుంటాడు. కాబట్టి విని విడిచిపెట్టుగా వారిగా ఉండకుండా మళ్ళీ ఆ వాక్యాన్ని చదివి ధ్యానిస్తే కనుక మనలో పరిశుద్ధాత్మ దేవుడు జీవజలపు ఓటల వలె ప్రవహించి మనల్ని దీవించి నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగరుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా బాప్తిస్మం అనగా ఏంటో ఇది నేర్చుకుని ఉన్నాం తండ్రి. అయ్యా బాప్తిస్మం అనగా యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయంలో గ్రహించి ఎప్పుడైతే పశ్చాత్తాపం గల మనసుతో ప్రార్థించి ఎప్పుడైతే నీళ్లలో బాప్తిస్మం తీసుకుంటామో అదే బాప్తిస్మం అని, అదే రక్షణ అని ఈ దినం తెలుసుకున్నాం. అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు మాలోకి వచ్చి మాలో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగిస్తావని ప్రభా ఈ దినం మేము నేర్చుకున్నాం తండ్రి. మా వల్ల కాదు ప్రభా, తండ్రి నాయన నీవు చేస్తేనే ప్రభా, నీవు మారిస్తేనే మా హృదయాలు మార్చబడతాయి అయ్యా ప్రభా అని ప్రతి బిడ్డ గ్రహించుకున్నట్లు ప్రతి ఒక్కరి అంధత్వం తొలగించి నీ వెలుగుతో, నీ శక్తితో, నీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చి ఏ అంధకార స్థితిలో ఉన్నప్పటికీ రోగ బంధకాలతో ఉన్నారా, అనారోగ్య బంధకాలతో, అలాగే ప్రభా అప్పుల బాధలో, చీకటి బంధకాలతో, ప్రభా చెడు వ్యసనాలతో, ప్రభా ధనాపేక్షతో ఎవరైతే కూరుకుపోయి ఉన్నారో
వారందరూ యేసుక్రీస్తు నామమున ఇప్పుడే విడుదల పొందుకుందరుగాక. శాతాన శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. పరిశుద్ధాత్మదేవ, మీరు ఇచ్చిన అధికారము గల ఆత్మచేత ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారము గల ఆత్మచేత మేము ప్రార్థించుండగా అపవాది శక్తులన్నిటి మీద మీరు విజయాన్ని పొందుకుంటారన్నావు ప్రభా. మీరు ఇచ్చిన అధికారము గల ఆత్మచేత ప్రార్థించి ఉండగా ప్రతి శాపము, ప్రతి అంధకారము, ప్రతి బిడలోంచి యేసుక్రీస్తునామమున ఇప్పుడే లయమైపోవునుగాక. ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క బిడలో తండ్రి శాంతి, సమాధానము, నెమ్మది, రక్షణ ఇచ్చి నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా మీరు చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరికి నూరంతలుగా ప్రభా నీలో ఫలించి ప్రభా తండ్రి నీలో ఆనందించి మీరు ఇచ్చే రాజ్య వారసులుగా మీరు చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావమును మీకు ఆరోపిస్తూ మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వాక్యాన్ని ఎంతో ఓర్పుతో విని మీరు విశ్వసించి మారు మనసు రక్షణ పొందుకుంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆ పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేయాలని అనుదినము నేను ప్రార్థన చేస్తున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ, దైవ సేవకులతోనూ, సంఘాలతో, మనతో, మన బిడలతో, ఈ దేశంతో, దేశ నాయకులతో, ఈ లోకమంతటితో నిత్యము ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.